సార్ ఇప్పుడు ఇంట్రాడే ట్రేడింగ్‌లో వాళ్ళ స్ట్రాటజీ అనేది సక్సెస్‌ఫుల్ స్ట్రాటజీ అనేది ఎక్కువ కాలం నిలవదు అని కొంతమంది చెప్పడం జరుగుతుంది. దేని వల్లనంటారు? సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ సక్సెస్‌ఫుల్ స్ట్రాటజీ అనేదేంటంటే, ఎవరో ఒకళ్ళకి సంబంధించిందది. ఓకే. అందరికీ ఒకటే స్ట్రాటజీ అందరికీ సక్సెస్ అవుతుందనేది కుదరదు. ఎందుకంటే స్ట్రాటజీ అనేది కంప్లీట్‌లీ మైండ్ సెట్ మీద బేస్ అయి ఉంటుంది. సో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు అడిగిన క్వెషన్ అయితే 100% కరెక్టు. స్ట్రాటజీస్ అనేవి ఫెయిల్ అవుతాయి. ఎందుకని సార్? ఎందుకు ఫెయిల్ అవుతాయంటే, ఇప్పుడు స్టాక్ మార్కెట్ అనేది ఏంటి? బిజినెస్. సో, బిజినెస్‌లో మనకేంటి అమ్మటం, కొనటం అనేది ఉంటది. సో, తక్కువలో కొనుక్కోవాలి, ఎక్కువలో అమ్ముకోవాలి. ఓకేనా? సో, ఇప్పుడు మీరు కొనాలనుకోండి మీకెవరు కావాలి? మీరు ఏదన్నా ఒక స్టాక్ కొనాలనుకుంటున్నారనుకోండి మీకెవరు కావాలి? అంటే అమ్మేవాడు కావాలి. అవును. మీరు అమ్మాలనుకుంటున్నారనుకోండి అప్పుడు మీకెవరు కావాలి? కొనేవాడు కావాలి. కొనేవాడు కావాలి. సో, ఇప్పుడు వీటిని బేస్ చేసుకొని ఏం చేస్తారంటే మనకి ఇండికేటర్స్ ఉంటాయి. స్టాక్ మార్కెట్‌లో మనకి మెయిన్ ఇంట్రాడే ట్రేడింగ్‌లో ఇండికేటర్స్ ఉంటాయి. సో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆర్ఎస్ఐ అని ఉంటది. సో, స్టాక్ మార్కెట్‌లోకొచ్చిన ఏ ట్రేడర్ అయినా మొట్టమొదట ఆర్ఎస్ఐతోనే మొదలెడతాడు. సో, ఆర్ఎస్ఐలో మెయిన్ సిద్ధాంతం ఏంటి అంటే 70కెళ్తే ఓవర్ బాట్, 30కెళ్తే ఓవర్ సోల్డ్. సో, 70కెళ్తే అమ్మేసేయండి, 30కెళ్తే కొనుక్కోండి అంటారు. మరి ప్రతిరోజు ఆర్ఎస్ఐ 70కెళ్ళిన ప్రతిసారి పడిపోతుందా? 30కెళ్ళిన ప్రతిసారి పెరుగుతుందా అంటే జరగదసల. ఓకే. అది ఎప్పుడో జరుగుతది. సో, ఇక్కడ అది ఎందుకు ఫెయిల్ అయిపోతది అంటే, మన పైన ఒకడుంటాడు గదా! అవును. మన పైన బిజినెస్ చేసేవాడు ఉంటాడు గదా! సో, మనమే ఒక చిన్న ఫ్రీ ఇండికేటర్ పెట్టేసేసుకొని, ఓకే. ఇక్కడికొస్తే బై, ఇక్కడికొస్తే సెల్ అని మీరే ఇంత అంచనా ఏస్తే, మన పైనోడు ఎంత అంచనా ఏయాలి? సో, వాడెలా స్టడీ చేస్తాడంటే, ఎవరు ఎక్కువ ఏది ఫాలో అవుతున్నారో చూస్తారు. ఓకేనా? సో, ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ ఒక పర్టిక్యులర్ స్టాక్ కానీ, ఏదన్నా గానీ, ఓకే. ఆర్ఎస్ఐ బేస్ చేసుకొని ఎక్కువ బై ఆర్డర్స్ ప్లేస్ అయ్యాయి అనుకోండి. మార్కెట్ ఏంటంటే కింద పడేస్తారు. ఓకే. ఆర్ఎస్ఐని బేస్ చేసుకొని ఎక్కువ సెల్ ఆర్డర్స్ ప్లేస్ చేశారనుకోండి. మార్కెట్ ఇంకా రైజ్ చేస్తారు. సింపుల్ వాళ్ళకి. అంటే వాళ్ళు మనీ మేక్ చేయడానికి చాలా సింపుల్ టెక్నిక్ ఇది. సో, ఇట్లా మనల్ని మానిటరింగ్ చేస్తూ ఉంటారు. మనమేమనుకుంటామంటే, ఓకే. మనం పలానాది ఈ ఇండికేటర్ ఇంతకెళ్తే మనం అమ్మొచ్చు, ఇంతకెళ్తే కొనొచ్చు అని మనం అనుకుంటాం. కానీ మనల్ని ఒకడు మానిటర్ చేస్తూ ఉంటారు.